హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, ఏదో ఒక సౌండ్స్ ఉంటాయి. దీనివల్ల నేను చాలాసార్లు చెప్పిన అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం అస్సలు కుదరదన్నమాట. ఎనీ టైం ఎప్పుడు చూసినా సౌండ్సే ఉంటాయి. ఇంకా మార్నింగ్ 3-4కి అట్లా తప్ప ఎప్పుడు సౌండ్సే ఉంటాయి అన్నమాట. ఇంకా డిస్టర్బెన్స్ ఉంటే ఏమైతే అనుకోకండి, చూడండి. ఇక్కడైతే నేను 4:30కి అలారం పెట్టుకొని అయితే లేచిన. మామూలుగా అయితే 5కి పెట్టుకుందాం అనుకున్నా, కానీ పెట్టుకోలేను. కొంచెం ముందు పెట్టుకుంటే కొంచెం పని తొందరగా అవుతుంది అనేసి 4:30కి పెట్టుకొని ఇంకా లేచిన అనమాట. లేచి ఫస్ట్ కెమెరా ఆన్ చేయలేదు, ఏం తీద్దాంలే అనిపించింది ఈరోజు. ఇక్కడ గ్యాస్ స్మెల్ వస్తుందన్నమాట, అందుకనే రెగ్యులర్ వీడియోలు పెడతలేదు నేను. అది ఫోన్ దగ్గర పెట్టాలంటే కొంచెం భయం అవుతుంది, అందుకనే వీడియో ఫస్ట్ షూట్ చేయకుండా మళ్ళీ మధ్యలో అయితే షూట్ చేస్తున్నా. ఇక్కడైతే రైస్ పెట్టేసిన, పాప అయితే కాలేజీకి వెళ్తుంది కదా. రైస్ పెట్టేసి ఇదైతే పాలకూర అనమాట, శనగపప్పు వేసి పాలకూర అయితే చేస్తున్నా. ఇక్కడ లేచి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళి చూసిన అనమాట, ఎంత ప్రశాంతంగా ఉంది. సన్నం వర్షం పడుతుంది, సన్నం వర్షం చినుకులు అయితే వస్తుంది. ఇంకా నేనైతే వర్షం పడుతుంది కదా అనేసి ఇంకా తొందరగానే లేచిన కదా, బయట ఏం క్లీన్ చేస్తలే, ఫస్ట్ ఇంట్లో అయితే వంట చేస్తున్నా. వర్షం 1 వీక్ అవుతుంది, అసలు సన్నం అయితే వస్తూ ఉంది. ఎండ అయితే రాక చాలా రోజులు అయ్యాయి. సూర్యభగవానుడు అయితే 1 వీక్ అవుతుంది కనిపించక. ఇంకా 2 రోజులు ఉన్నాయంట వర్షాలు అయితే. ఇక్కడైతే బట్టలు అయితే అస్సలు ఆరటం లేదు. రోజు ఉతికే మనము ఇంకా బట్టలు అయితే రోజు జమ అవుతున్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. రోజు ఒక్కరివి 2 డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకా అట్లా 2-3 డేస్ అవుతుంది అసలు బట్టలే వేయట్లేదు, చాలా ఉన్నాయి. ఇంకా నిన్న కొన్ని వేసిన అనమాట మావి, ఇంకా మా హస్బెండ్వి మా బాబువి అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా వేయలేదు అసలు, చాలా ఉన్నాయి. పాయింట్లు ఉన్నాయి కదా, వర్షంకి ఆరుతలేవన్నమాట బట్టలు, అందుకనే అవి వేయలేదు. ఈరోజు ఇప్పుడు వేయాలి. ఇప్పుడు అవి వేసిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి బట్టలు. మంచిగా ఎండ కొడితేనే మనకి మంచిగా బట్టలు ఆరుతాయి, ఎండ లేదనుకో ఇంకా బట్టలు అయితే ఆరాయి. ఎక్కడ వేసిన బట్టలు అట్లనే ఉంటాయి 2-3 డేస్ వరకు, సరిగ్గా ఆరవన్నమాట. మనం ఎంత ఎండ పెట్టినా సరే కానీ ఆరదు. మంచి ఎండ వచ్చి ఎండకు ఎండితేనే బట్టలు నీట్గా అవుతాయి, ఎటువంటి స్మెల్ లేకుండా అయితే ఉంటాయి. మనం ఎంత కంఫర్ట్ వేసినా ఇంకా వర్షాకాలం ఇంతే. అయినా ఈ సంవత్సరం ఇంకా వర్షాలు లేటే వచ్చినాయి. చిన్నప్పుడు చాలా 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 వర్షాలు అయితే పడుతుండే, చాలా గుర్తు చేసుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు. చిన్నప్పుడు ఎంత వర్షాలు పడుతుండే, ఇప్పుడు వర్షాలే పడడం లేదు. వర్షం పడుతుంటే మంచిగా రెయిన్ కవర్ ఉంటుంది కదా, వాన కవర్ అంటాం చిన్నప్పుడు, అది మంచిగా కప్పుకొని స్కూల్కి వెళ్తుంటిమి అని చాలా అయితే గుర్తు చేసుకుంటాము. ఇప్పుడైతే ఎంత వర్షం అసలు కొంచెం పడ్డా సరే స్కూల్ కూడా ఉండటం లేదు అప్పుడప్పుడైతే. అప్పట్లో ఎంత వాన పడ్డా, ఎంత వాగులు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా స్కూలు బంద్ చేయడాలు అనేటిది మాత్రం ఉండకుంటుండే. అట్లా చేయడం వలన ఏందో కానీ వర్షాలు కూడా చాలా తగ్గిపోయినాయి అసలు. ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది, ఇంకా ఈ 2 మంత్స్ అవుతుంది. ఇంకా ఏదో ఇప్పుడు కూడా తుఫాన్ కావడం వల్ల వస్తున్న వర్షం కానీ అది న్యాచురల్గా అయితే వర్షం అయితే రాలేదు, అట్లుందన్నమాట. ఇంకా చెట్లు నరికేయడాలు, అన్నీ గుట్టలు కొండలు తీయడాలు, ఇంకా ప్రకృతికి మనం హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి హాని అయితే చేస్తుంది. ఇదంతా ఎందుకంటే అతి తెలివి అనేది ఎక్కడికో పోతుందన్నమాట, దానివల్ల అన్నీ మనం అనుభవించాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను రైస్ పెట్టేసిన కదా, రైస్ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వంట రెడీ అయిపోయినట్టే, ఓన్లీ రైస్ కర్రీ మాత్రమే చేసిన అనమాట నేను. ఇంకా టిఫిన్స్ వేరే కర్రీ అవన్నీ తర్వాత చెయ్యాలంటే ఇప్పుడు మాత్రం పాపకి చేసి పంపిస్తాను. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. వాటర్ కూడా పాపకి ఇచ్చిన, నేను కూడా వాటర్ తాగేసిన.
ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. ఫ్రూట్స్ అయితే పెడతా నేను ఆమెకి. ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఫ్రూట్స్ అయితే పెట్టేసి ఇక్కడైతే చూడండి ప్యాంట్లు బట్టలు ఎన్ని గానం ఉన్నాయో. ఇంకా ఉన్నాయి వైట్వి. ఇవి ఓన్లీ కలర్వి మాత్రమే. వైట్ డ్రెస్సులు 2-3 జతలు ఉన్నాయి ఇంకా. అవి అయితే ఏం వేసలేదు. ఇవన్నీ కలర్వి ఒకసారి వేస్తే అయితే అనేసి ఇంకా నిన్న మొన్న 3 డేస్ నుంచి ఉన్నాయన్నమాట. రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకో డ్రెస్సు, మళ్ళీ నైట్కి వచ్చిన తర్వాత ఇంకో డ్రెస్సు అట్లా వేసుకోవడం వల్ల బట్టలు అయితే చాలా అయినాయి. ఇంకా టబ్లో కూడా ఉన్నాయన్నమాట మావి, పిల్లలవి కూడా. ఇవన్నీ వేసేసి బట్టలు అవుతుంటాయి. వర్షం పడుతుంది కదా, మరి ఇంత చీకట్లు వేస్తున్నాను అనమాట నేను. అందుకనే 5:30కి అట్లా వేస్తున్నా బట్టలు. తొందరగా వేస్తే ఆరేసిన దగ్గరనన్నా కనీసం కొంచెం ఆరినట్టు అవుతాయి అనేసి ఇంకా నేనైతే తొందరగా వేస్తున్నా. ఇవి కావడానికి మళ్ళీ 1.5 అవర్ అవుతుంది. ఇంకా లోపల 8 అవుతుంది. 8 లోపల బట్టలు ఆరేయచ్చు అని. ఇలా పనులన్నీ వస్తాయి కదా, ఇంకా అయిన తర్వాత కూడా ఎంబడే ఆరేయలేదు నేను. చాలా పనుల తర్వాత అయితే ఆరేసిన. ఇంక ఇప్పుడు బయట అయితే క్లీన్ చేస్తా. కింద అయితే క్లీన్ చేసి వస్తాయి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత పైన అయితే తర్వాత చేస్తా. ఇంకా పాపకైతే టిఫిన్ కట్టాలి. ఎంత కంఫర్ట్ వేసినా సరే బట్టలు అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. ముక్క వాసనలాగా కొంచెం ఎండకు ఆరినంత మంచిగా అయితే ఉండయి. ఇంట్లో మ్యాంగో, జామకాయ, బనానాస్ ఉన్నాయి. పాపకు అడుగుతా ఏం తింటుంది, ఏం పెట్టాలి అనేసి. ఇక్కడ చాయ్ పెడదామని ఇంకా నిన్న పాలు తీసుకొస్తే కాచి పెట్టానమాట. చూడండి మీగడ ఎంతగానం వచ్చిందో, చాలా మీగడైతే వచ్చింది. ఇంకా తీసి పెడుతున్నా. ఇదైతే నెయ్యి చెయ్యాలి ఈరోజు. చూడండి టిఫిన్ బాక్స్ నిండా అయ్యింది. ఇంకా మీగడంతా తీసి పెట్టేసి ఇక చాయ్ అయితే పెట్టిన. ఇక్కడ మామిడికాయ పెట్టిన పాపకి కట్ చేసి పెడదాం అనేసి కాలేజ్కి. ఇంకా నెయ్యి కూడా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉంది, 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా. ఇంకా ఇది ఈరోజు అయితే నెయ్యి అయితే చేద్దాము. ఇంక ఇప్పుడైతే కొన్ని పాలు అందులో పోసుకొని చాయ్ అయితే పెడతా. పాపకి టిఫిన్ కట్టాలి. వాటర్ బాటిల్ నింపి టిఫిన్ కట్టి ఆమెను పంపించి అయితే వచ్చిన నేను ఈరోజు అయితే. బస్ దగ్గర దించేసి అయితే వచ్చిన. ఇంక ఈరోజు మా బాబుకి నిన్ననేమో కొంచెం చేతికి దెబ్బ తాకిందని తనేం పోలేడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు లేవలేడు. ఇంకా నేనే పంపించి వచ్చిన అనమాట. ఇక్కడ చూడండి మామిడి పండ్లు మొన్న కొనుక్కొచ్చిన అనమాట మా హస్బెండ్. తోతేపరి అంటారంట ఇది, తోతేపరి. నా చిన్నప్పుడు అయితే అతుకు మామిడికాయ అంటుండే. ఇవైతే కొంచెం పండు ఉన్నాయి లోపలంతా. కొంచెం చాయ్ పత్తి చక్కెర వేసి చాయ్ అయితే పెట్టేసి మామిడికాయ కట్ చేసి పాపకైతే బాక్స్లో పెట్టేసి అయితే ఇస్తా. ఇంకా జామకాయ కూడా పెట్టిన అనమాట 2. ఆమె నిన్న మొన్న చెప్పింది 2 టిఫిన్లు కడతా మార్నింగ్ తినకపోతే. ఇంకా తింటేనేమో ఒకటే కడతా అనమాట. స్నాక్స్కి నిన్న మొన్న 2 డేస్ ఏం పెట్టలేదు. ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పింది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అనేసి ఇంకా నేను 2 జామకాయలు ఇంకా మ్యాంగో కోసి అయితే పెట్టిన. ఈ పిల్లలకి మామిడికాయలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చూడండి లోపల ఎంత పండు అయిందో. మామిడికాయలల్లో ఉప్పు కారం వేసుకొని మంచిగా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళు. ఇంకా ఇవైతే మా పాపకి ఇష్టమని మా హస్బెండ్ ఎక్కడ కనిపించినా తీసుకొస్తాడు అనమాట. ఉసిరికాయలు, మామిడికాయలు అంటే ఇష్టంగా తింటారు ఉప్పు కారం వేసుకొని. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు, వాళ్ళకే ఇష్టము. చాలా బాగున్నాయి. అసలు పండ్లు ఏం ఖరాబ్ అయితే కాలేవు, మంచిగా ఉన్నాయి. ఇంకా పాపని పంపించేసి వచ్చిన తర్వాత నేను బయట కిందంతా కూడా క్లీన్ అయిపోయింది.
ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేసేసిన. మా బాబాయ్ అయితే వెళ్ళిపోయిండు, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయిండు. తినేసిండ్రు, ఇద్దరికి టిఫిన్లు కట్టి పంపించేసిన. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసి తిని అంట్లయితే తోమేసిన మొత్తము. తర్వాత ఇదైతే జాకెట్ ఒకటి నిన్న కట్ చేసి పెట్టిన అనమాట. కట్ చేసి పెడితే ఈరోజు కుడదామని కుడుతుంటే మొత్తం కరెంటు పోతుంది, అసలు కరెంటే ఉండట్లేదు. అసలు ఇట్లా వస్తుంది అట్లా పోతుంది. ఇంకా నాకు పిచ్చి లేచి ఇంకా అక్కడ పెట్టేసిన అనమాట, రేపు కుడతలే చూద్దామని. ఇది వచ్చేసి మార్నింగ్ చెప్పాను కదా నెయ్యి చేయాలని. ఇంకా మీగడైతే మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుందాము. ఇవి చల్ల నీళ్ళు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ తీసుకొని మనం నెయ్యి చేస్తే మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి క్రీము. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము, చూడండి ఎట్లయిందో. మిక్సీ పట్టుకున్నాం కదా, వెన్న అయితే తయారైంది. వెన్నని మొత్తం తీసుకొని ముద్దలాగా చేసి ఇంకా వాటర్లో మంచిగా అటు ఇటు బాగా అనుకొని ఇంకా గిన్నెలు అయితే వేసుకొని ఇంకా తర్వాత మొత్తం రెడీ అయినాక స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే బయట నెయ్యి కొనడమే బంద్ చేసిన అనమాట. ఇంకా ఈ ఎక్స్ట్రా వచ్చిన వాటర్ని చల్లేయాలి, మొత్తం ఇట్లా ముద్దలాగా చేసుకొని ఐస్ వాటర్లో వేసుకుందాము. అట్లా మళ్ళీ ఇంకొకసారి అయితే ఉంది అనమాట మీగడ, అది కూడా మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ. మంచి స్మెల్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు తయారు చేస్తున్నా కదా, ఒక రెగ్యులర్గా యూజ్ చేసినాం అనుకో ఒక 1 మంత్కి అట్లా వస్తుంది. ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఒక 2 మంత్స్ అట్లా వస్తుంది అనమాట. మళ్ళీ నేను మీగడ తీసి అయితే పెడతా, ఇంకా పాలు ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ మీగడ అవుతుందని అప్పుడైతే తీసుకుంటాను అనమాట. ఇక అట్లా ఇట్లా జమ చేస్తాయి. ఈ బాక్స్ నిండా అయినాక మళ్ళీ మిక్స్ పడతాను అనమాట ఎప్పుడైనా సరే. చూడండి మళ్ళీ ఇంత అయితే వచ్చింది. ఇదంతా మళ్ళీ ఐస్ వాటర్లో అయితే వేసుకుందాము. చాలా గిన్నెలు అయితే పడతాయి ఇట్లా మనం నెయ్యి తయారు చేస్తే. చూడండి మంచిగా వెన్న అయితే వచ్చింది. ఇంకా కరెంట్ వచ్చింది. ఇది పొయ్యి పైన పెట్టేసి ఇంకా నేను బ్లౌజ్ కుడదామని అనుకుంటున్నా, మళ్ళీ కరెంటు పోతుంది. ఇప్పుడే మళ్ళీ పోయేసి వచ్చిందనమాట. అందుకనే నేను మళ్ళీ చెయ్యొద్దు ఇక ఈరోజు మొత్తమే చెయ్యను ఇంకా అనుకున్నా. ఇంకా తర్వాత చూడండి మొత్తం వేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టుకుందాము. నేను పెట్టి బాగా మరగనిస్తున్నాను అనమాట. ఫస్ట్ అప్పుడే కొంచెం పైకి ఇట్లా పొంగుతుంది అనమాట మీగడలాగా. అయితే అప్పుడు ఏమైంది, ఇంకా నేనేం చేసిన హాల్లోకి వచ్చిన అనమాట. అది మొత్తం చల్లిపోయింది నేను మళ్ళీ పోయేసరికి. మంట చిన్నగానే ఉంది కానీ అయినా చల్లిపోయింది మొత్తం. మీగడంతా చల్లిపోయి నెయ్యి అంతా పొయ్యి పైన అయితే మొత్తం పడ్డది. పని అయితే పెట్టింది, స్టవ్ మీద మొత్తం పడ్డదనమాట. ఇంకా ముందే ఆయిల్ నెయ్యి అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్లాంటిది నాకు పెద్ద పని అయితే పెట్టేసింది. ఇంకా అదంతా తీసి క్లీన్ చేసేసి ఇక చూడండి ఇంత నెయ్యి అయితే వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు నెయ్యి వచ్చింది కదా, ఇప్పుడు నేనైతే రవ్వ లడ్డు అయితే చేస్తున్నా. రవ్వ చాలా రోజులు అయితే తీసుకొచ్చి అది ఉప్మా చేస్తేనేమో తినరు. ఇంకా నేనైతే ఇక్కడ రవ్వ లడ్డు చేద్దాము అనేసి అయితే కావలసినంత నెయ్యి వేసుకొని, నేను బాదం అయితే ఏం కట్ చేసలేదు, డైరెక్ట్ వేస్తున్నాను అనమాట. చిన్న చిన్నగా ఏం కట్ చేస్తే మొత్తం చిన్న పీసులు అయిపోతున్నాయి. ఎట్లాగో పిల్లలు కూడా డైరెక్ట్ బాదం అయితే తింటట్లేరు, ఇంకా ఈ విధంగానన్నా తింటారు అనేసి నేనైతే ఫుల్గా అట్లనే వేసేస్తున్నా. తర్వాత 2 కప్స్ రవ్వ తీసుకొని వేయించుకోవాలి. ఇందులో ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని రవ్వ తీసుకొని వేయించుకోవాలి.
చిన్నప్పుడు మా పాప అసలు రవ్వ లడ్డు కానీ ఇంకా మ్యాగీ కానీ సేమియా ఉప్మా కానీ సేమియా స్వీట్ కానీ ఏవైనా సరే చాలా బాగా ఇష్టంగా అడుగుతుండే. ఇప్పుడైతే అసలు స్వీట్సే వద్దంటారు ఇంట్లో. తక్కువ అసలు వద్దు అంటారనమాట. ఇంకెప్పుడన్నా ఒకసారి మాత్రం కంపల్సరీ ఏదో ఒక స్వీట్ అన్న తినాలనిపిస్తుంది కదా. ఇంకా అట్లాంటప్పుడు ఏదో ఒకటి చిన్నగా కొంచెం చేస్తాను అనమాట. ఇంకా చాలా రోజులు అయ్యింది ఏదో ఒక స్నాక్స్ కావాలి కాబట్టి ఇంకా రవ్వ లడ్డు చేద్దాం అనేసి అయితే చేస్తున్నా నేను. మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మంచిగా వేయించుకున్నాక షుగర్ అయితే మిక్స్ అయితే పట్టుకొని ఇంకా నేనైతే శారీస్ అయితే సేల్ చేస్తున్నా కదా, మీరైతే ఎవ్వరైతే ఆర్డర్ పెట్టుకోవట్లేదు. ఇక్కడ చూడండి, నేనైతే 1 కప్ 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కదా, 1.5 కప్పుల షుగర్ అయితే తీసుకున్నా. అందులో ఒక 4-5 ఇలాచీలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ రవ్వ అయితే వేగిపోయింది, వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి షుగర్ పౌడరు మిక్సీ పట్టుకున్నది 1 కప్పు. ఇంకా కొంచెం అయితే వేస్తున్నా నేను ఇక్కడ. నేను మిక్సీ పట్టిందంతా వేస్తలేదు, తియ్యగా అవుతుంది అనేసి కొంచెం అయితే ఉంచుతున్నా. చాలు, ఇంకా సరిపోతుంది ఇంతే. ఇంక ఇప్పుడైతే పాలైతే పోసుకొని రవ్వ లడ్డు అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను బాదం కూడా వేస్తున్నా చూడండి. మనం ఇలాచీ వేస్తాం కదా షుగర్ పౌడర్లో, మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మొత్తం ఒకసారి మిక్సీ వేసుకొని సరిపడినంత పాలు పోసుకొని అయితే ఉండగా ఫామ్ అయ్యే వరకు చూసుకొని పోసుకోవాలి, లేదంటే మెత్తగా అయితే మళ్ళీ రాదనమాట, గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. బాగా వేడిగా ఉంది, కాలుతుంది అనమాట చేతు. ఇంకా సరిపోలేవు, ఇంకొంచెం అయితే పోసుకుందాం. ఇక్కడ చూస్తున్నా నేను కొన్నే పోసిన అనమాట, కొంచెం 2-3 లడ్డూలు అయ్యేంత వరకే పోసిన. ఇంకా తర్వాత మళ్ళీ పోసుకుందాం మిగతా పిండికి. చూడండి ఇట్లయితే గట్టిగా నొక్కుకోవాలి, బాగా ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా షేప్ అయితే వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లనే అన్నీ అయితే చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ చేసేద్దాం ఇప్పుడు. నేను ఇంకా కొన్ని పాలైతే కలిపి ఇంకా అన్నీ అయితే చేస్తున్నా. మీరు శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చెయ్యండి, ఆర్డర్ అయితే పెట్టుకోండి. చాలా తక్కువ రేట్లలో మంచి మంచి క్లాత్ అయితే నేను తీసుకొస్తున్నా, చాలా మంచిగా ఉంటాయి. మీరైతే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.